రాజకీయం అంటే మాటల యుద్ధం కాదు, అది వ్యూహాల ఆట. ప్రతి వ్యూహాల పగ. కానీ ఇక్కడ మాత్రం సీన్ ఇంకాస్త డిఫరెంట్. పగ మాత్రమే కాదు, పంతాలు కూడా పీక్స్లో ఉన్నాయి. ప్రతీకారం మాత్రమే కాదు, పట్టింపులు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఒకప్పుడు విపక్షంలో ఉండి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నాయకుడు, లాఠీ దెబ్బలు తిని జైలు గోడల మధ్య రోజులు లెక్కపెట్టిన కార్యకర్తల నేత, అదే నాయకుడు ఈరోజు పవర్ఫుల్ మంత్రిగా అదే గడ్డపై అడుగుపెడితే ఆ రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల కోసం పోరాడిన నాయకుడు 2024 ఎన్నికల రణక్షేత్రంలో గెలిచి ఇప్పుడు ఆర్ఎన్బి మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఒకవైపు అభివృద్ధి డప్పులు, మరోవైపు వ్యతిరేక స్వరాలు. నువ్వు అభివృద్ధి చేస్తున్నానంటున్నావు కానీ నీ సొంత కార్యకర్తల కళ్ళల్లో అసహనం కనిపించడం లేదా? ఎన్నికల ముందు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీ ఏమైంది? కార్యకర్తలను కాపాడుకుంటానన్న మాట ఏమైంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు. ఇంతకీ బనగానపల్లె కోటలో అసలు ఏం జరుగుతోంది? విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? కార్యకర్తల్లో మొదలైన అసహనం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏ మలుపు తిప్పబోతోంది? వాచ్ దిస్. నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ చరిత్రలో బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్థానం ఒక సంచలనం. గత ప్రభుత్వ వేధింపులను తట్టుకుని కార్యకర్తలకు వెన్నుముకగా నిలిచి జైలుకు వెళ్లిన ఆయన పోరాట పటిమకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవితో పట్టం కట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. దశాబ్దాల కళ అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రింగ్ రోడ్ నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనతో బనగానపల్లె ముఖచిత్రాన్ని మారుస్తున్నారు. చెప్పామంటే చేస్తామన్నట్లుగా రోడ్ల గుంతలు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. క్యాడర్లో జోష్ నింపుతూనే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి. అయితే ఈ అభివృద్ధి వెనుక చీకటి కోణాలు ఉన్నాయని వైసీపీ ఫైర్ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంత్రి బీసీపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమేనా? సామాన్యుడి కడుపు నిండక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు రవ్వలకొండపై సాగుతున్న మైనింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మోడల్ స్కూల్ పక్కనే అక్రమ తవ్వకాలు జరుపుతూ పర్యావరణాన్ని, విద్యార్థుల భవిష్యత్తును మంత్రి పనంగా పెడుతున్నారని కాటసాని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి మంత్రం జపిస్తున్నా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో కొంత అసహనం గూడు కట్టుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు కావలసిన ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు, మంత్రి కన్నా సెకండ్ క్యాడర్ పెత్తనం ఎక్కువైందని మరికొందరు, ఇలా సొంత క్యాడర్లోనే వార్ నడుస్తుంటే అటు వైసీపీ చేస్తున్న మైనింగ్ ఆరోపణలు, ఇటు పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల హామీలు మంత్రికి ఇబ్బందికరంగా మారాయి. పోలీసులు అండతో విపక్షాలను అణచివేస్తున్నారన్న ముద్ర పడకుండా చూసుకోవడం ఇప్పుడు బీసీకి సవాలుగా మారింది. తన కోసం నిలబడ్డ కార్యకర్తలకు మంత్రి తగిన గుర్తింపు ఇస్తున్నారా లేదా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి వేగం ఒకవైపు, విపక్షాల ఆరోపణలు మరోవైపు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారనున్నాయి. మరి బనగానపల్లె ప్రజలు మంత్రి అభివృద్ధిని చూసి ఓటేస్తారా లేక కాటసాని ఆరోపణలను నమ్ముతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి బనగానపల్లె రాజకీయాలు ఇప్పుడు హాట్ స్టేజ్లో ఉన్నాయి. అభివృద్ధి ఒకవైపు, ఆరోపణలు మరోవైపు. కార్యకర్తల అసహనం, విపక్షాల విమర్శలు మంత్రి బీసీకి అసలైన పరీక్షగా మారుతున్నాయి. ఈ పోరులో గెలుపు ఎవరిది? తీర్పు చెప్పేది మాత్రం బనగానపల్లె ఓటరే.